మన ఫస్ట్ రెసిపీ స్పినాచ్ ఓట్స్ ఆమ్లెట్. స్పినాచ్ ఓట్స్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక బౌల్ తీసుకుందాం. ఎగ్ తోని మనం మంచి రెసిపీస్ ప్లాన్ చేయొచ్చు. ఓన్లీ బాయిల్డ్ ఎగ్ కానీ లేకపోతే జస్ట్ ఆమ్లెట్ వేసి ఇవ్వడం కానీ చేస్తే పిల్లలు తినకపోవచ్చు. సో కొంచెం హెల్దీ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి మనం ఓట్స్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఓట్స్తో మనం ఇడ్లీలు దోశలు చూస్తాం కానీ అవి అంత టేస్టీగా అనిపించవు. సో ఆమ్లెట్లోకి ఓట్స్ పౌడర్ యాడ్ చేస్తే కొంచెం టేస్టీగా అనిపిస్తుంది, ఎందుకంటే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగుంటాయి కాబట్టి. అండ్ ఎస్పెషలీ ఆమ్లెట్ పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి. కొంచెం ఓట్స్ పౌడర్ వేసుకున్నాక పచ్చిమిరపకాయలు చాలా కొంచెం వేద్దాం, మరి చిన్నపిల్లలు అయితే అవాయిడ్ చేయండి. కాస్త ఉప్పు, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, డైజెషన్కి బాగా హెల్ప్ చేసే అల్లం ముక్కలు, కాస్త జీలకర్ర అండ్ పాలకూర పేస్ట్. సో పాలకూరలో ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఇలా చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి పాలకూరను కూడా యాడ్ చేస్తున్నాం ఈ ఆమ్లెట్లోకి. పాలకూరతో రెసిపీస్ అంటే పాలకూర పప్పు అలాంటివి ఏమైనా ఇస్తే పిల్లలు ఏదో కొంచెం వేసుకుంటారండి. పప్పు ఎంత తింటారు, ఇంతే తింటారు, అంతకన్నా ఎక్కువ తినరు. అందులో పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, ఆకుకూర తక్కువగా ఉంటుంది. సో ఆకుకూర ఎక్కువగా ఇవ్వాలి అంటే ఇలాంటి రెసిపీస్ బెటర్. ఓకే డన్. ఈ రెసిపీని మనం నేతితో ప్లాన్ చేసుకుంటున్నాం. పిల్లలకి నెయ్యి కూడా చాలా మంచిది. ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. చిప్స్ అని అండ్ అలాగే బయట దొరికే ఈ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తింటూ ఉంటారు పిల్లలు చాలామంది. అలాంటి పిల్లలకైతే మాత్రం డెఫినెట్లీ ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇచ్చినప్పుడు అవి కూడా కట్ ఆఫ్ చేయాలి. నెయ్యి కాస్త వేడెక్కాక ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఎగ్ బదులుగా మీరు పెరుగు కానీ అలాగే నానబెట్టిన సబ్జా గింజలు ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. సో ఆమ్లెట్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో ఆమ్లెట్ ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాం. ఓకే, అటువైపు కూడా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం చీజ్ గ్రేట్ చేసుకుందాం. సో మీ పిల్లలకి మైదాతో తయారు చేసిన పిజ్జాస్ ఇచ్చే బదులు ఎక్కువగా చీజ్ గ్రేట్ చేసి ఇలాంటి ఆమ్లెట్స్ ఇవ్వడం బెటర్. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది ఆమ్లెట్. ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చుకుంటాను. స్పినాచ్ ఓట్స్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. స్పినాచ్ ఓట్స్ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: గుడ్లు 2, ఓట్స్ పౌడర్ 1 కప్పు, పాలకూర పేస్ట్ 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, చీజ్ కొద్దిగా. స్పినాచ్ ఓట్స్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ బీట్ చేసుకొని ఓట్స్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, పాలకూర వేసి బాగా కలిపి పాన్ లో ఆమ్లెట్ లాగా నెయ్యితో వేసుకొని రెండు వైపులా కాల్చుకొని చీజ్ గ్రేట్ చేసి వేసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ ఓట్స్ ఆమ్లెట్ రెడీ.